అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎమ్మెల్యేల స్పోర్ట్స్ మీట్స్లో ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు. మంత్రులు అందరూ కూడా యాక్టివ్గా పాల్గొంటున్నారు. మంత్రి సత్యకుమార్ కూడా రన్నింగ్ రేస్లో పాల్గొని సెకండ్ ప్లేస్లో నిలిచారు. 100 మీటర్ల రన్నింగ్ రేస్లో ఆయన యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి సెకండ్ ప్లేస్లో కూడా నిలిచిన పరిస్థితి ప్రస్తుతం సత్యకుమార్ ఉన్నారు. ఆయన చాలా యాక్టివ్గా స్పోర్ట్స్లో పాల్గొన్న పరిస్థితి. నిన్న కూడా అటెండ్ అయ్యారు. నిన్న ఈరోజు కూడా కొనసాగుతున్నటువంటి స్పోర్ట్స్ మీట్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, మహిళా మంత్రులు అందరూ కూడా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పాల్గొన్న పరిస్థితి. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరగబోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ముఖ్యంగా అటు క్రికెట్తో పాటు కబడ్డీ, ఖోఖో, అదేవిధంగా షార్ట్ పుట్, లాంగ్ జంప్ ఇవన్నీ ఆటలన్నీ ఆడుతున్నారు. 100 మీటర్స్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సత్యకుమార్ కూడా రన్నింగ్ రేస్లో పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా అందరూ అటు ఎమ్మెల్యేలు అందరూ కూడా దీంట్లో అంటే కేవలం ఎమ్మెల్యేలు అంటే ప్రజాప్రతినిధులు ఎప్పుడూ సమస్యలతో, ప్రజా సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మంత్రి సత్యకుమార్ కూడా ప్రస్తుతం ఈ ఈవెంట్లో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడి ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం, తెలుసుకుందాం. ఒకసారి మంత్రి సత్యకుమార్ కూడా ప్రస్తుతం పూర్తిగా అంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం కానీ, మంత్రులకు సంబంధించిన విషయంలో కానీ పూర్తిగా చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు. అయితే మానసిక విలాసానికి కూడా క్రీడలు ఉపయోగపడతారని ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సత్యకుమార్ ఎలా అనిపిస్తుంది సార్? మీరు రన్నింగ్లో పాల్గొన్నారు, సెకండ్ ప్లేస్లో కూడా వచ్చారు, ఏమనిపిస్తుంది సార్? సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏదో చిన్నప్పుడు కళాశాలలో పాల్గొనే వాళ్ళం ఇట్లాంటి పోటీల్లో అంతా. అయితే ఇవాళ రాజకీయ క్షేత్రంలో ఉంటూ నిత్యం ఈ రాజకీయాలతో కానీ ప్రజల సమస్యలతో సతమవుతూ ఉంటాం. ఒక మానసిక, శారీరకంగా కూడా ఇవాళ మార్నింగ్ వాక్ చేసే పరిస్థితి కూడా లేదు. అదే విషయంలో మానసిక ఉల్లాసానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ప్రతి విమర్శలే జీవితంలో భాగమైపోయాయి. కాబట్టి వాటిలోంచి బయటకు వచ్చి ఇవాళ అందరూ ఒక సోదరభావంతో, సహృద్భావ వాతావరణంలో ఈ రకంగా క్రీడలు కానీ లేదా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం శారీరక దృఢత్వానికే కాకుండా మానసిక వికాసానికి కూడా దోహదం చేస్తుంది. ఇటువంటి నిర్ణయం తీసుకున్న స్పీకర్ గారికి, అయిన పాత్ర గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రెండో విషయం, సమాజంలో రాజకీయాలంటే గత కొన్ని సంవత్సరాల పరిణామాల నేపథ్యంలో రాజకీయ నాయకులన్నా, రాజకీయాలన్నా ప్రజల్లో కాస్త చులకన భావన ఏర్పడింది. వాటిని దూరం చేయాల్సి ఉంది. రాజకీయ నాయకులు ఎన్నికల సందర్భంలో ప్రత్యర్థులుగా పోటీ చేయాలా, తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ లేదా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ఫలాలు పేదలకు అందించే విషయంలో కానీ కలిసికట్టుగా పనిచేయాలనే భావన కూడా దీన్ని పంపిస్తున్నాం. అందుకని ప్రతిపక్షం కూడా దీన్ని అర్థం చేసుకుని ఏ రకంగా మనం రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారిని శ్రమిస్తున్నారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో, ఆశీస్సులతో. అదేవిధంగా దీంట్లో అభివృద్ధిలో వారు కూడా భాగస్వామ్యం అయితే బాగుండేది. బట్ ఆ విఘ్నత మరి వారికి వదిలేస్తున్నాం. 11 మంది టీం ఉన్నారు. వాళ్ళు ఒక టీమ్గా ఉండి క్రికెట్ ఆడిండవచ్చు. ఇవాళ సీఎం 11, స్పీకర్ 11 ఆడుతున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష జగన్ 11 కూడా ఆడిండొచ్చు. అవకాశం ఉంది. పాల్గొని ఒక సందేశం ప్రజల్లోకి పంపించాల్సిన అవసరం ఉంది. ఆ అవకాశాలు వాళ్ళు జారవిడ్చుకున్నారు. అంటే ఓన్లీ రన్నింగ్ అయినా, క్రికెట్ ఇంకే ఈవెంట్లో పాల్గొన్నారు? నిన్న క్రికెట్ మ్యాచ్ ఆడాం, గెలిచాం. నిన్న బ్యాడ్మింటన్ మ్యాచ్ 2 మ్యాచ్లు ఆడాను, 2 గెలిచాను. ఇవాళ రన్నింగ్లో చిన్న సన్ గ్లాసెస్ కారణంగా సెకండ్ ప్లేస్ వచ్చాయని సమర్థించుకోవట్లేదు. కానీ సన్ గ్లాసెస్ పెట్టుకుని పరిగెత్తడం అనేది బహుశా ఏ స్ప్రింటర్ పరిగెత్తాడో ఆ స్ప్రింట్లో అది లేకుండా పరిగెత్తుండాల్సి చిన్న పొరపాటు వల్ల 2వ స్థానానికి వచ్చే జరిగినప్పుడు మొదటి స్థానం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఆల్ ద బెస్ట్ సార్, ఆల్ ద బెస్ట్. ఓవరాల్గా మొత్తంగా అంటే క్రీడలనే మానసిక ఉల్లాసానికి ఇస్తాయని చెప్తున్నారు. మరోవైపు వైసీపీ తరఫున ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటే బాగుండేది, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పాల్గొంటే బాగుండేది అనే అభిప్రాయాన్ని కూడా మంత్రి సత్యకుమార్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస, రాజశాటి, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.